కలిసేసరికి మనం బాగా అయ్యాయి. ఓకే, రెడీ, 1 2 3 బాగా పాడాలి. ప్రైజ్ ద లార్డ్. నేను కనిపిస్తున్నానా? నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా? వెరీ గుడ్. మీ ఐసైట్ బాగుంది, రైట్. ఇదిగో ముగింపు పాఠం, ఇది 15 నిమిషాలు. అందరు జాగ్రత్తగా వినాలి. ఎవ్రీబడి షుడ్ లిజన్. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మలో 2 మనుషులు ఉన్నారు. ఒక ఆయన అమెరికా ఆయన తెల్లగా ఉన్నాడు, జుట్టు కూడా తెల్లగా ఉంది. అమెరికా వాళ్ళకి జుట్టు తెల్లగా ఉంటుంది కదా, మనుషులు కూడా తెల్లగా ఉంటారు. ఒక ఆయన ప్రక్కన ఉన్నాడు, ఆయన ఆఫ్రికా ఆయన బ్రౌన్గా ఉన్నాడు, ఆయన జుట్టు నల్లగా ఉంది. వీళ్ళిద్దరూ, ఒక ఆయన అమెరికా ఆయన, ఒక ఆయన ఆఫ్రికా ఆయన. ఓకే, ఇప్పుడు లెసన్ పేరు ఏం పేరంటే గాడ్స్ ట్రయల్. దేవుడు మనల్ని దేవుని పనిలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు ఎలాగ ఆదుకుంటాడు, దేవుడు మనకి ఎలాగ తోడుగా ఉంటాడు. చిన్నప్పుడు, పెద్ద అయిన తర్వాత, మనం ఏ ఊర్లో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, యేసు ప్రభువుని నమ్ముకుంటే దేవుడు మనకు తోడు. ఇంగ్లీష్లో ఉంది ఇమ్మాన్యుయేల్, అంటే దేవుడు మనకు తోడు. ఇప్పుడు కథ యొక్క మొదటి బొమ్మ కనిపిస్తుందా? ఈ బొమ్మలో ఉన్న వ్యక్తి పేరు స్టీవీ. ఏం పేరు? స్టీవీ. ఆయన దేశం అమెరికా దేశము. ఆయన అమెరికా దేశం విడిచిపెట్టి అమెజాన్ జంగిల్ అని ఒక అడవుల్లో ఉన్న వారికి దేవుని వాక్యం చెప్పటానికి అమెరికా విడిచిపెట్టి, సుఖసౌఖ్యాలు విడిచిపెట్టి, అడవుల్లో ఉన్న వారికి, ట్రైబల్ పీపుల్కి దేవుని ప్రేమ గురించి చెప్పడానికి వెళ్ళాడు. ఆయన పేరు ఏం పేరు? స్టీవీ. ఆయన దేవుడు అమెరికా. అమెరికాలో ఊరి పేరు ఫ్లోరిడా. చెప్పండి. వెళ్ళిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్న అడవి జాతి ప్రజలు వాళ్ళకి అర్థం కాల వీళ్ళు ఎందుకు వచ్చారోనని. 5 స్నేహితులు వెళ్ళారు. ఒక విమానం వేసుకుని వెళ్ళారు. హెలికాప్టర్ ఎక్కడైనా దిగుద్దు కదా. అడవుల్లో దిగి అక్కడ ఉన్న కొండ జాతుల వారికి యేసు ప్రభు ప్రేమను చెప్పి వాళ్ళని స్నేహితులుగా చేసుకున్న తర్వాత ఈ అడవి జాతి వాళ్ళకి కోపం వచ్చి, తెల్లవాళ్ళు మాకు వచ్చి మా దేవత గురించి చెప్పకుండా వాళ్ళ దేవుడి గురించి చెబుతున్నారు అని ఒకరోజు ఏం చేశారంటే
5 స్నేహితుల్ని కూడా బాణాలు వేసి చంపేశారు. అబ్బా, చాలా విచారం కదా. బాణాలు వేసి చచ్చిపోతే గాయాలైపోయి రక్తం ప్రవహించి ముఖం మీద బాణాలు వేసేస్తే 5 స్నేహితులు కూడా చంపేశారు. దేవుని కొరకు ఇలాగ చాలామంది చచ్చిపోయారు. మన చేతిలోకి బైబిల్ వచ్చిందంటే అనేకులు చనిపోయినారు. వాళ్ళ ద్వారా దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు. ఈ అమెజాన్ అడవుల్లో స్టీవీ అనే స్నేహితుడు 4 తీసుకువెళ్ళి హెలికాప్టర్లు వెళ్ళి వాళ్ళ అడవుల్లోకి వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తున్నందుకు అడవి జాతి వారు బాణాలు వేసి చంపేశారు. ఓకే, చాలా విచారం కదా. అయితే ఫ్లారిడా నుంచి వాళ్ళ భార్య పిల్లలు ఫోన్ చేస్తున్నారు. హలో హలో, ఎక్కడున్నావు స్టీవీ, ఏమైంది, ఎక్కడున్నావు, ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు, ఏమైంది అంటే సడన్గా ఫోన్ మోగటం మానేసింది. ఏమైందో తెలియలేదు. ఇప్పుడు ఏమైందంటే ఆ స్టీవీ స్నేహితుల్ని అడవి జాతుల వారు అమెజాన్ అడవుల్లో బాణాలు వేసి చంపేసి వాళ్ళని అక్కడ ఒక నది ప్రవహిస్తుంటే నదిలో శవాలు బాడీ పడేసి వాళ్ళు వచ్చిన ఈ యొక్క హెలికాప్టర్ను కూడా నదిలో పడేశారు. చూడండి, వీళ్ళు ఎంత క్రూరులు కదా. అడవి జాతి వారు చాలా క్రూరంగా ఉంటారు. అయితే దేవుడు వాళ్ళని కూడా ప్రేమించి అనేక మంది దైవజనుల్ని వాళ్ళకి దేవుని వాక్యం అందించడానికి పంపించాడు. అలాగే మనల్ని అందరిని ప్రేమించి దేవుడు ఉపాధ్యాయుల్ని, టీచర్స్ని దేవుని వాక్యం అందించడానికి VBSకి దేవుడు మనల్ని పంపించాడు, ఉపాధ్యాయుల్ని. మనం ఎంతో కృతజ్ఞతతో పాఠాలు నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, మెమరీ వర్స్ నేర్చుకోవాలి, మర్యాదగా కూర్చోవాలి, చక్కగా మౌనంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి ఎన్నో నేర్పిస్తాడు. మనం అల్లరిగా ఉండకూడదు, క్రూరంగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఈ బొమ్మలో 38 ఇయర్స్ అయిన తర్వాత ఆ స్టీవీ కొడుకు ఆయన కొడుకుని తీసుకుని ఈ అమెజాన్ అడవుల్లో మా డాడీ ఏమైపోయాడు, మళ్ళా రాలేదు, ఆ హెలికాప్టర్ రాలేదు, ఎవరన్నా జాడ చెబుతారా అని వెతుక్కుంటూ వెళ్తే అప్పుడు స్టోరీ అంతా చెప్పారు. ఏమంటే ఒక ఆయన చెప్పాడు, ఓ స్టీవీయా, మీ డాడీయా, నేనే చంపేశా అని చెప్పాడు. అబ్బా, ఈయనకి ఎంత కోపం రావాలి. మా నాన్న చంపుతావా బాణాలేసి అని కోపం రావాలి కదా. సరే, ఎందుకు చంపావు, ఎప్పుడు చంపావు, ఆ బాడీస్ ఏవి, హెలికాప్టర్ బాడీ ఏది అని ఇదిగో ఒక హెలికాప్టర్ని నదిలో పడేశారు కదా. ఈ చిన్న బోట్ మీద ఈ వ్యక్తి ఎవరైతే చంపేశాడో ఆ వ్యక్తి ఈ తండ్రి కొడుకులు తీసుకుని వెళుతూ నీళ్ళలో వెళుతూ ఉంటే ఒకచోట దూరం నుంచి ఏదో ఒక హెలికాప్టర్ తాలూకా ఒక వస్తువు, ఒక రాడ్ల వస్తువు తగిలింది. ఇదిగో మాకు గుర్తుంది, మీ నాన్నని వాళ్ళ స్నేహితుల్ని చంపేసి నీళ్ళలో పడేసిన తర్వాత ఈ హెలికాప్టర్ని ఇక్కడ పడేశాం అని చూపిస్తూ ఉంటే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. అవునా అని చూస్తే దగ్గరికి వెళ్ళి నీళ్ళు దిగి అక్కడికి వెళితే కొంచెం లోతు లేకుండా ఇసుకలో కూరుకుపోయిన హెలికాప్టర్ బాడీ, దాని నేమ్ ప్లేట్, తర్వాత దాని జాయ్స్టిక్, కొన్ని వస్తువులు దొరికినాయి. ఇప్పుడు ఈ స్టీవీ ఆయన కొడుకుకి ఎంత కోపం రావాలి. మా నాన్నను చంపుతారా, దేవుని వాక్యం చెప్పడానికి వస్తే మా నాన్న చంపుతారా మీరు. అయితే ఈయనకి కోపం రాలే, జాలేసింది. ఇంత క్రూరులా మీరు, దేవుని ప్రేమ మీకు తెలియదా, మా నాన్న దేవుని వాక్యం చెప్పడానికి స్నేహితులు తీసుకొస్తే మా నాన్నను చంపుతారా అంటే వీళ్ళకి ఇంత క్రూరత్వం ఉంది, దేవుని ఎరుగరు, దేవుని ప్రేమ ఎరుగురని ఆ స్టీవీకి ఏమీ అంత కోపం రాలే, జాలేసింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఆ స్టీవీ కొడుకిన లోపలికి వెళ్ళి ఆ నదిలో ఉన్న హెలికాప్టర్ బాడీని, ఒక పెద్ద రాడ్ని, నేమ్ ప్లేట్ని అవి తీసుకుని వస్తున్నాడు. ఆయన నవ్వుతున్నాడా ఏడుస్తున్నాడా?
కనిపిస్తుందా? నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఎందుకంటే స్టీవీ ఆ కొడుకు చిన్నప్పుడు విబిఎస్కి వెళ్ళి యేసు ప్రభుని అంగీకరించాడు, పాటలు నేర్చుకున్నాడు, దేవుని ప్రేమ గురించి విన్నాడు. యేసు ప్రభు క్షమిస్తాడంట, ఎవరినైనా క్షమిస్తాడంట. అందుకు మా నాన్నని ఎవరైతే చంపారో ఆ క్రూరమైన మృగాల్ని, అడవిలో జీవించే వారిని నా యేసు ప్రభులాగా నేను కూడా క్షమిస్తున్నా అని చెప్పి చూడు ఎంత సంతోషంగా ఉన్నాడో. ఎవరైనా మనం కొట్టినా తిట్టినా కోపం వస్తుంది కదా, ఎవరైనా కాలు తగిలితే ఇలాగ అంటాం కదా, అంటారా మీరు? నేను కూడా అనేవాడిని అలాగేనా, ఇలాగ అంటాము, కొడతాము. నన్ను తిడతావా, నన్ను కొడతావా? కానీ ఈయన యవనస్తుడు వాళ్ళ నాన్న చంపిన వ్యక్తి కనిపిస్తే ఆ హెలికాప్టర్ ఎక్కడ పడిపోయిందో అది కనిపిస్తే అది పట్టుకున్నాడు, కానీ నవ్వుతూ ఉన్నాడు. ఆయన హృదయంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, దేవుని ప్రేమ ఆయనలో ఉంది. విబిఎస్కి వెళ్ళి దేవుని నమ్మి దైవత్వం ఆయనలోకి వచ్చింది, దేవుడు ఆయనలోకి వచ్చాడు. దేవుడు మనిషిలోకి వస్తాడు తెలిసినా? అందుకే దేవుడు మీలోకి రావటానికి దేవుడు మిమ్మల్ని విబిఎస్కి ఆహ్వానించాడు. పాటల ద్వారా, కంఠస్థ వాక్యాల ద్వారా, కథల ద్వారా, హ్యాండ్ వర్క్ ద్వారా దేవుడు మన హృదయంలోకి రావటానికి కోరుచు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ హెలికాప్టర్ బాడీ పార్ట్స్ తీసుకుని అవన్నీ వస్తువులు చూసి ఆయన ఏమని చేస్తున్నాడు తెలిసిన? వాళ్ళలో కొంతమందిని కలుసుకున్నాడు. చూడండి, అక్కడ అమెజాన్ అడవుల్లో ఉన్న కొంతమందిని కలుసుకున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు తెలిసిన? ఈ స్టీవీతో చూడండి ఏమంటున్నారు తెలిసిన? ఇదిగో మీ డాడీ అప్పుడు వచ్చినప్పుడు మాకు దేవుని ప్రేమ తెలియలేదు, ఆయన మా దేవతని తిరస్కరిస్తున్నాడు, మా దేవత పూజ చేయకూడదని చెప్పాడు, సజీవమైన దేవుడు ఉన్నాడని చెప్పాడు, మాకు అప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు 38 years అయిపోయింది. ఇప్పుడు మీ డాడీ చెప్పిన సువార్త, మీ డాడీ నేర్పించిన పాటలు, సాంగ్స్, బైబిల్ స్టోరీస్, వీటన్నిటిని బట్టి వాళ్ళు చనిపోయినాక మా హృదయంలో దేవుడు కార్యం చేశాడు. దయచేసి నీవు వచ్చి మీ కుటుంబంతో వచ్చి మా అడవుల్లో నివసించరా, మా మధ్య కాపురం ఉండరా, మాకు సివిలైజేషను నాగరికత నేర్పించరా, ఈ దేవుని గురించి ఇంకా కథలు, ఇంకా పాఠాలు, ఇంకా బైబిల్ స్టోరీస్ మాకు నేర్పించరా అని వీళ్ళందరూ కూడా స్టీవీ కొడుకుని మనవి చేస్తున్నారు. ఇది ఈ యొక్క పటం యొక్క సారాంశం. అలా మనం చేస్తున్నప్పుడు ఈయనకేమి అనిపించాలి? అమ్మో, నన్ను కూడా చంపుతారా? మా ఫ్యామిలీ తెచ్చుకుంటే మా నాన్న చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతారా? నేను రావాలా? నేను రాను. ఫ్లోరిడాలో జాబ్ చేస్తున్నాను, నాకు మంచి ఇల్లు ఉంది, నాకు చాలా ఆస్తి ఉంది, మరి ఉద్యోగం ఉంది, నేను అడవుల్లోకి రాను అనిపిస్తూ ఉంది. కానీ లోపల దేవుడు ఉన్నాడు కదా. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఫ్లోరిడాలో ఉంటావు, ఎంతకాలం అమెరికాలో ఉంటావు? అడవుల్లో ప్రజలు నశించిపోతుంటే, నేనెరుగని ప్రజలు అడవుల్లో నశించిపోతూ ఉంటే నువ్వు ఫ్లోరిడాలో, అమెరికాలో నువ్వు ఉంటావా? నువ్వు మీ నాన్నలాగానే సేవ చేయవా? మీ నాన్నలాగానే అడవుల్లోకి వెళ్ళవా? అవసరమైతే మీ నాన్నలాగా మీ ప్రాణమైన అర్పించవా? మీ నాన్న చేసిన పని చేయవా? మీ నాన్న చేసిన పరిచయం చేయవా అని అంతరంగంలో అలాగ అనిపిస్తూ ఉంది. ఒకసారేమో నన్ను కూడా చంపుతారేమో, ఈ అడవుల్లోకి నేను ఎందుకు రావాలి అని అనిపిస్తూ ఉంది. ఇలాగ అడుగుతుండగా చూడండి, వీళ్ళు నిలదీసి మాతో ప్రమాణం చేయవా? నువ్వు వెళ్ళిపోతావు, మీ నాన్న నేర్పించిన విషయాలన్నీ మేము నేర్చుకున్నాము, ఇదిగో నువ్వు చూడటానికి వచ్చావు కదా అమెజాన్ అడవుల్లోకి, నువ్వు మళ్ళా ఫ్లోరిడాకి, అమెరికాకి వెళ్ళిపోతాను అంటున్నావు, మాతో ప్రమాణం చేయవా? ఎప్పుడు వస్తావు? జనవరి 12 వస్తావా? ఫిబ్రవరిలో వస్తావా? మార్చిలో వస్తావా? ఎప్పుడు వస్తావు? మీరు ఫ్యామిలీ తీసుకుని రండి, మిమ్మల్ని చూసుకుంటా, మిమ్మల్ని బాగోగులు చూసుకుంటా, మా మధ్య నివసించండి, మాకు పాటలు నేర్పించండి, బైబిల్ పాఠాలు నేర్పించండి, దేవుని గురించి చెప్పండి, మాకు ప్రమాణం చెయ్యండి అని నిలదీసి అడుగుతుంటే ఆయన ఏం చెప్పాడు తెలిసిన? ఆయన పేరు ఇంగ్లీష్లో చాలా పెద్ద పేరు, అందుకే నేను ఆయన పేరు చెప్పట్లా. వాళ్ళ నాన్న పేరు స్టీవీ.
ఈయన ఏమన్నాడు తెలిసిన, దేవుని బిడ్డలు కనుక ఏమన్నా అంటే, నేను మళ్ళా ఫ్లారిడా వెళ్ళి మా భార్యతో మాట్లాడి మా పిల్లలతో మాట్లాడి మేము ప్రార్థన చేసుకుని దేవుడు వెళ్ళమంటే మేమంతా వస్తాం. ఏమని చెప్పాడు, మేము ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని, యేసు ప్రభువా, అమెజాన్ అడవుల్లో చాలామంది అడవి ప్రజలు ఉన్నారు, వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, వాళ్ళ మధ్య దేవుని పని ఉంది, వాళ్ళ మధ్య VBS చెప్పాలి, పిల్లలకు వాక్యం చెప్పాలి, పాటలు నేర్పించాలి, పాఠములు నేర్పించాలి, దేవుని గురించి చెప్పాలి అని అడుగుతున్నారు. నేను వెళ్ళి నా భార్యతో నా పిల్లలతో మాట్లాడి ప్రార్థన చేసి దేవుడు వెళ్ళమంటే నేను వెళతాను, నేను వస్తాను అని చెప్పాడు. కానీ ఎంత సంతోషమే కదా, దేవుడు ప్రార్థన చేస్తే వింటాడు. ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చదవాలో, ఏ ఊరు వెళ్ళాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఇవన్నీ బైబిల్లో ఉన్న బైబిల్ దేవుడు యేసు ప్రభు చిన్నపిల్లలతో, యవనస్తులతో, పెద్దలతో దేవుడు మాట్లాడతాడు. పాటలతో మాట్లాడతాడు, మాటలతో మాట్లాడతాడు, బొమ్మలతో మాట్లాడతాడు. అంటే మనం వేసుకునే మనం హ్యాండ్ వర్క్ అన్నిటితో దేవుడు మాట్లాడతాడు. దేవుని మందిరంలో మాట్లాడతాడు, ఈ వాతావరణంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనము మౌనంగా ఉండాలా. మనం కూడా మాట్లాడితే దేవుడు మానేస్తాడు. అందుకే ఏం చెప్తాము, సైలెన్స్ 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 అంటాం కదా. మనం మౌనంగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. దేవాది దేవుడు, పరలోకంలో దేవుడు ఈ లోకానికి వచ్చి మళ్ళీ ఎల్షడాయికి వచ్చి VBSకి వచ్చి మనతో ఉండి మనకు పాటలు నేర్పిస్తూ, బొమ్మలు చూపిస్తూ, మరి మెమరీ వర్స్ నేర్పిస్తూ, నేను మీతో ఉంటా పిల్లలారా, నేను మీతో ఉంటా, పరలోకం విడిచిపెట్టేసి నేను వచ్చేసిన. ఆ స్టీవీ ఎలాగన ఫ్లోరిడా నుండి వచ్చి అడవికి వచ్చినాడో, దేవుడు పరలోకం విడిచిపెట్టి మరి VBSకి, ఈ ఎల్షడాయికి మన మధ్యకి వచ్చి ఆయన మన మధ్య సంచరిస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఈ స్టీవీ కొడుకు అన్నాడు, నేను వెళ్ళి మా భార్యతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, మా చర్చి వాళ్ళతో మాట్లాడి ప్రార్థన చేయించుకుని నేను మరలా వస్తా అని వాళ్ళకి ప్రమాణం చేశాడు. ఏం చేశాడు, ప్రమాణం చేసి, నేను వెళ్ళిపోతున్నాను, మరలా వస్తా, నేను వెళ్ళిపోతున్నాను ఫ్లోరిడాకి, నేను వెళ్ళి మరలా వస్తా, మీ మధ్యకి వస్తా, మీ మధ్య కాపురం ఉంటా, మీ మధ్యనే నివసిస్తా, బైబుల్ నేర్పిస్తా, పాటలు నేర్పిస్తా, ఎన్ని నేర్పిస్తాను, నేను వెళ్ళి మరలా వస్తా. ఇది ఈరోజు పాఠం అంతవరకే. ఆయన వెళ్ళాడా, మరలా వచ్చాడా, వచ్చినాక ఏం చేశాడు, ఈ రోజున సాయంత్రము ఈ పాఠాన్ని తర్వాత చూస్తా. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా. నేను ఫ్లోరిడా వెళ్తున్నాను, ఉద్యోగం మానేసి, అక్కడ సౌఖ్యాలు మానేసి, సుఖ సౌఖ్యాలు మానేసి, మా తండ్రి ఏ మధ్య పనిచేశాడో, ఎవరి మధ్య పనిచేశాడో, ఎంత క్రయం చెల్లించాడో అంతైనా క్రయం చెల్లించడానికి నేను రావాలి అని మనసులో ప్రేరేపణ వస్తుంది. బయట భయం ఏంటంటే, వస్తే నన్ను చంపుతారా, నా భార్యను చంపుతారా, నా పిల్లల్ని చంపుతారా. దేవుడు ఎవరిని చంపడు. ఒకవేళ చంపినా మన మరణము ద్వారా అనేకులకు జీవం కలగటానికి దేవుడు, ఒకవేళ చంపినా సరే, ఒకరోజు చచ్చిపోతాం కదా, పుట్టిన ప్రతి నరుడు చచ్చిపోవాలి కదా, పుట్టిన ప్రతి వాడు చనిపోవాలి. అయితే చనిపోయిన తర్వాత జీవించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య కాపురం ఉంటున్నాడు. ఆ స్టీవీ కొడుకుని వచ్చి ఎలాగైనా కాపురం ఉండమంటున్నారు అడవుల్లో. దేవాది దేవుడు యేసు ప్రభువు పరలోకం విడిచి ఈ లోకానికి వచ్చి దుష్టుల మధ్య, నరుల మధ్య ఆయన కాపురం ఉన్నాడు. అయితే ఆయన్ని కూడా సిలువేశారు, ఆయన కూడా కొట్టారు యేసు ప్రభుని, ఆయనకి గాయాలు కలిగించారు. అక్కడ స్టీవీకి ఏం బాణలేసి చంపారు. యేసు ప్రభు దేహమంతా గాయాలతో దున్నబడింది, ముండ్ల కిరీటం పెట్టారు, ముఖమంతా గాయములే, ముఖమంతా రక్తమే. అయితే అన్నాడు, పరలోకం విడిచిపెట్టి నేను మీ మధ్యకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది, మీరు నన్ను చంపినా నేను బతుకుతాను. ఆయన చనిపోయినాడు, మరలా తిరిగి లేచాడు. యేసు ప్రభువు జంగిల్ లాంటి, అడవు లాంటి మన హృదయాల్లోకి వచ్చి మనల్ని మార్చటానికి, మనల మధ్య నివసించాకి ఆయన మరలా రాబోతున్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా, ప్రేమగల దేవుడు ఆయన. నిన్ను సృష్టించిన వాడు, నీ సృష్టికర్త, నీ దేవుడు, మీ తల్లిదండ్రులకు దేవుడు,
మీ బంధువులకు దేవుడు, మీ ఊరికి దేవుడు, మీ జీవితాలకు దేవుడు. ఆయన నా దేవుడు కూడా. ఈ 5 రోజుల VBSలో ఇంకా ఎన్నో ఆత్మీయమైన విషయాలు పాటల ద్వారా, కథల ద్వారా, వాక్యము ద్వారా దేవుడు మనకు నేర్పించగోర్చున్నాడు. దీనులమై విధేయతతో మనం నేర్చుకున్నట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. వెరీ గుడ్. మోకరించండి. ప్రార్థన చేసినాక మళ్ళా కింద భోజనం రెడీగా ఉందని చెప్పేదాకా మనం పాటలు పాడుతూనే ఉంటాం. ఓకే, చిన్న ప్రార్థన. మోకరించండి. ప్రేమగల తండ్రి, ఈ ముగింపు పాఠములో ఫ్లోరిడా నుండి అమెజాన్ అడవుల్లోకి వెళ్ళి ప్రాణమర్పించిన స్టీవీ దేవుని ప్రేమను వారికి నేర్పించగా, ఆయన కుమారుడు కూడా వెతుక్కుంటూ వెళితే ఆయనకు కూడా ప్రేరేపణ ఇచ్చి, మా తండ్రి చేసిన పని నేను చేయాలా, మా తండ్రి ప్రకటించిన సువార్త నేను ప్రకటించాలా, అడవుల్లోకైనా వెళ్ళటానికి నేను సిద్ధమే అని ఆహ్వానం అందుకుని తిరిగి అమెరికా వెళ్ళిన ఈ స్టీవీ కుమారుని బట్టి వందనాలు. మీరు తండ్రిని విడిచిపెట్టి, పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి అడవి ప్రజలమంటే మా హృదయాల్లో, నా హృదయంలో ప్రభా ప్రవేశించి నన్ను కడిగి పవిత్రపరిచిన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభా. ఈ వాక్యం మీద ముద్ర వేయము ప్రభా. ఉదయకాలం ఇంతవరకు మాకు సహాయపడ్డారు. మిగతా సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచు ఉన్నాము తండ్రి. కూర్చోండి. ఇప్పుడు మనం కొన్ని పాటలు పాడతాము. క్రింద అన్నం వండేవారు రెడీగా ఉందని చెప్పేదాకా మనం పాటలు పాడినాక వాళ్ళు భోజనం కొరకు కిందకి వెళ్తాము. భోజనం చేసిన తర్వాత మళ్ళా పైకి వచ్చి మధ్యాహ్నం మళ్ళీ ఇదే లెసన్స్ ఉంటాయి. పాటలు, మెయిన్ లెసను, క్లోజింగ్ లెసన్ ఉంటుంది. అప్పుడు ఒక రోజు 2 లెసన్స్ అవుతాయి. కూర్చోవాలి, ఎవరు లేవద్దు. దయచేసి VBS టీచర్సు, సీనియర్ స్టూడెంట్సు భోజనానికి పైకి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, పిలిచిన తర్వాత. VBS టీచర్సు, సీనియర్సు పైన ఎవరైతే క్లాస్కి అటెండ్ అయ్యారో సేవకులు అందరూ కూడా పైకి వెళ్ళండి. మిగిలిన వారు అందరూ కిందకు వెళ్తారు. VBS టీచర్సు, సీనియర్ స్టూడెంట్స్ పైకి వెళ్తారు భోజనానికి. ఇప్పుడే కాదు, కొద్దిసేపు అని ఎవరు లేవద్దు, బయటకు వెళ్ళొద్దు. ఇంకా భోజనం సిద్ధపాటు లేదు. సిద్ధంగా ఉన్నప్పుడు మేము చెప్పినప్పుడు VBS టీచర్స్ అందరూ, సీనియర్ బాయ్స్, గర్ల్స్ పైకి వెళ్ళాలి. కింద అందరికి స్థలం లేదు కనుక మిగతా వారు కిందకి వెళ్ళాలి. ప్రస్తుతము కొన్ని పాటలు పాడతాము. వాళ్ళు రమ్మనంగానే